अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो అందరికీ నమస్కారం అండి। న్యాయ దర్శనంలో 2వ అధ్యాయము ప్రథమ అధ్యాయము ప్రథమ హానిక చెప్పుకుంటున్నాము। మనము నిన్న పదార్థాలు 16 ఉన్నాయి। 16 పదార్థాల్లో ప్రమాణం అంటే ఏమిటో చూశాము, ప్రమేయం అంటే ఏంటో చూశాము। అదే క్రమంలో ప్రమాణ ప్రమేయం తర్వాత సంశయం అంటే ఏదో చూశాం। సంశయము అంటే ఏంటో చూసాం। సంశయము ఎన్ని కారణాల వల్ల కలుగుతుంది, ఆ సంశయానికి సంబంధించిన ఉదాహరణలు ఏంటి అవి మనం చూశాము। సో నేను చెప్పిన పాఠంలో మీకు ఎవరికైనా సందేహం చెప్పండి। ఈ సంశయం చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం ఉందా? అస్తు తర్హి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను। మరి సంశయం అంటే ఎవరైనా చెప్తారు? సంశయం ఎన్ని కారణాల వల్ల కలుగుతుంది? ఏమని చెప్పాలి? సంశయము మనకు ఎన్ని కారణముల వలన కలుగుతుంది, ఏ కారణాల వలన కలుగుతుంది చెప్పగలుగుతారా? సంశయం మనకి ఎప్పుడు కలుగుతుంది? సమానం, అనేకం, విపరీత జ్ఞానం, ఉపలబ్ధి, అనుపలబ్ధి అనే 5 కారణాలు। 5 కారణాలు ఒకటేంటి? సమాన ధర్మ ఉత్పత్తి, సమాన ధర్మం యొక్క జ్ఞానము, రెండవది అనేక ధర్మం యొక్క జ్ఞానము, అలాగే మూడవది విపరీతపత్తి విపరీత జ్ఞానము, నాలుగవది ఏం చెప్పారండి? 4, 5 విశేష ఉపలబ్ధి, అనుపలబ్ధి। ఉపలబ్ధికి అవ్యవస్థ, అనుపలబ్ధికి అవ్యవస్థ, వీటి వలన మనకు సంశయం పడుతుంది। ఇప్పుడు ఎప్పుడంతే సహజమే కదా, ఇప్పుడు అన్ని ధర్మాలు సమానంగా ఉన్నాయి కొన్ని దాంట్లో మనకి ఏంటి అని చెప్పి సందిగ్ధం వస్తుంది, సంశయం వస్తుంది। అన్ని విశేషంగా ఉన్నప్పుడు అది సంశయం కారణం అవుతుంది ఒక్కోసారి। అలాగే విపరీత జ్ఞానం అది ఎప్పటికీ సంశయానికి కారణమే। అలాగే ఉపలబ్ధికి అవ్యవస్థ అంటే ఒకసారి ఉంటూ మనకు కనిపించదు, ఒకసారి లేకుండా కూడా కనిపిస్తూ ఉంటుంది। అలాగే ఉపలబ్ధికి అవ్యవస్థ ఉందా లేదా ఉందా అని చెప్పి, కానీ వీటి అవ్యవస్థ వల్ల మనకు సంశయం ఏర్పడుతుంది। అటువంటి సంశయం ఏర్పడినప్పుడు అక్కడ సంశయ నివృత్తి కోసం విశేష అపేక్ష ఉంటుంది, విశేషమైన లక్షణం, విశేషమైన నిశ్చయం, మనకు నిశ్చయాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం। విశేషమైనటువంటి లక్షణానికి అపేక్ష ఉంటుందన్నమాట। అక్కడ చేసే విమర్శ ఏదైతే ఉందో అటు విమర్శే సంశయం అని చెప్పి చెప్పుకున్నాము। ఫస్ట్ సో సమాన ధర్మానికి ఏమైనా ఉదాహరణ చెప్పగలుగుతారా? సమాన ధర్మ కారణంగా సమాన ధర్మం పట్ల కూడా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో దానివల్ల సంశయం ఏర్పడుతుంది, దానికి ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం। ఇదే కాకుండా మీరు ఏదైనా చెప్పచ్చు, ఇంట్లో ఉండేది కాకుండా। దీంట్లో ఉన్నదని చెప్పచ్చు। సమాన ధర్మో ఉపపత్తతే విశేష అపేక్షో విమర్శ సంశయ ఇది తదా వదతి మహోదయ భవాన్। సంశయ ఉదాహరణ ఏ రకంగా సమాన ధర్మ ఉన్నప్పుడు సంశయం ఎలా ఏర్పడుతుంది ఒక ఉదాహరణ? ఒక ఎండిపోయిన చెట్టు చెట్టుని చూసి మనిషిని చూసి అతను మనిషా చెట్టా అని అనుమానపడు। ఒక చెట్టు, అది ఎండిపోయిన చెట్టు, అది ఎలా ఉంది? దాని ఆకారం ప్రకారము ఒక మనిషి లాగానే ఉంది। మనిషి ఎంత హైట్ ఉన్నాడు, వెయిట్, ఒక వెడల్పుగా ఉన్నాడు, పొడుగుగా ఉన్నాడు, అదే ఆకారం దాదాపు లగ్భగ్ అలా ఉన్నాయి, అవి సమాన ధర్మం। ఓకేనా? అంటే ఆ పొడుగు ఒక ధర్మం కనిపిస్తుంది,
ఆ వెడల్పు ఎంతైతే ఉన్నాడో మనిషి అలాగే చెట్టు కూడా అంతే ఉంది. చిన్న చెట్టు అనుకుంది, ఎండిపోయిన చెట్టు. దూరం నుంచి చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? నిజంగా సందేహం, ఇది నిజంగా ప్రత్యక్ష అనుభవం అండి. చాలా మందికి ఒంటరిగా వెళ్ళేటప్పుడు అలా అనుమానం పడతారు, అక్కడ మనిషి చెట్టు అదే దిగ్గజం ఉందా అని చెప్పి సంశయం ఏర్పడుతూ ఉంటుందంట. అట్లా ధర్మం అంటే సమానం గమనిస్తుంది. ఎత్తు అలా గమనిస్తుంది, లావు కూడా అలాగే ఉంది. కొంచెం ఏదో ఇప్పుడు చెట్టు అంటున్నది కొమ్మలి శాఖల్లో ఉంటాయి కదా, ఆ కొమ్మలి శాఖ ఎండిపోయినప్పుడు అది చేతుల్లాగా ఉంటాయి. సో మనకు సంశయం ఏర్పడుతుంది, ఇది చెట్టా లేదంటే ఒక మనిషి అని చెప్పి. కానీ సమాన ధర్మాలను చూసి మనం సంశయం ఏర్పడి, అంటే సమాన ధర్మాలు కూడా సంశయానికి కారణం. అందుకే ఈ రకంగా సంశయం ఏర్పడుతుంది. అది ఏ విషయంలో మనం తీసుకోవచ్చు. అప్పుడు ఆ సంశయ నివృత్తి కోసం విశేషమైనటువంటి అపేక్ష ఏదైతే ఉందో, అంటే మనకు నిర్ణయించిన గతి ఎక్కడైతే కనిపిస్తుందో, ఇప్పుడు ప్రాణం మనిషి ఉన్నప్పుడు దాని కదలికలు ఉంటాయి, చైతన్యం ఉంటుంది, ఇవన్నీ మనకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్షంగా చూసినటువంటిది. ఆ లక్షణాలు చూసినప్పుడు మనకు నిశ్చయం అయిపోతున్నమాట. ఆ నిశ్చయం కోసము మనం చేసే విమర్శ, విశేషమైన అపేక్ష కోసం చేసే ప్రయత్నం అయితే ఉందో దాన్ని సంశయం అంటాం అనమాట. ఓకే, సమాధర్మం వల్ల ఇలాగా చెట్ట లేదంటే ఆ పురుషుడు అని చెప్పి సంశయానికి కారణమవుతుంది సమాన ధర్మము. అస్తు. మరి విశేష అనేక ప్రతిపత్తి, అనేక ధర్మోపత్తి అంటే అనేక ధర్మాలు ఉన్నప్పుడు మన సంశయానికి కారణం అవుతుంది చెప్పాము. అనేక ధర్మాల యొక్క జ్ఞానం ఉన్నప్పుడు సంశయానికి కారణం అవుతుంది. దానికి ఉదాహరణ ఏం చెప్పగలుగుతారు? గురువు గారు, ఒక నమస్తే అండి. ఒక విషయాన్ని ప్రకాశ్ గారు, ఒక విషయాన్ని గురించి ఒక ఇంటికి పోయి ఒక ఇంట్లో ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది గ్రహించిన వాళ్ళు అన్ని ఇళ్ళకి ఒకే గుర్తులు, జెండా బాతు ఏదన్నా చేస్తుంటే ఆ వ్యక్తి ఆ వచ్చిన వ్యక్తి ఏది తెలుసుకోలేక సంశయంలో పడిపోవటం కూడా సమాన ధర్మం ఉండటం వల్ల సంశయంలో పడిపోవటం. సమాన విశేష ధర్మం. ఇప్పుడు విశేషమైన ఆగస్టు 16 ఇక్కడ మనకేంది ఆజాదిక అమృత మహోత్సవం మనకి ఆంధ్ర మొత్తం అన్ని చోట్ల చేసుకుంటున్నాం అంట. ఆజాదిక అమృత మహోత్సవం 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మనం అందరు జెండాలు, స్కూల్ వాళ్ళు, పిల్లలు అన్ని చోట్ల సంస్థ వాళ్ళంతా కూడా తిరిగి మనకు మన సైనికులు మనకు దేశం స్వాతంత్ర్యం కోసం ఏదైతే ఉద్యమకాలు పోరాడేదో వారి కోసం అని చెప్పి శ్రద్ధాంజలి సమర్పించడం కోసం మనం అంతా మన మాతృభూమికి వందనాక చేస్తూ మనం తిరుగుతూ ఉన్నాం స్కూల్ కదా, మనం తిరుగుతూ ఉన్నామట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటికి జెండా బాతరండి. ఇంటరా ప్రతి ఒక్క జెండా అంటే అన్ని విశేషం అయిపోయామన్నమాట. అప్పుడు మనకు సందిగ్ధం వచ్చేస్తుంది, ఏ ఇల్లు మనకు మొదట్లో ఒకే జెండా ఉండేది అన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తే ప్రతి ఒక్కసారి జెండా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అనేక విశేష ధర్మాలు ఒకే, అప్పుడు మనకు అనేక విశేష ధర్మాలు ఉన్నప్పుడు అప్పుడు సంశయం పడుతుంది. కాబట్టి అదే మీరు చెప్పింది కరెక్ట్ అండి, ఆ రకంగా చెప్పారు. కాబట్టి అనేక విశేష ధర్మాలు ఉన్నప్పుడు సంశయానికి కారణం అవుతుంది. ఆ సంశయమైనప్పుడు సంశయం ఏర్పడినప్పుడు అవుతుంది విశేషమైన లక్షణం ఏదో కనిపించాలంట. అంటే సంశయ నివృత్తి కోసం విశేషమైన అపేక్ష ఏదైతే ఉంటుందో ఆ విశేషమైన అపేక్షకు నివృత్తి కోసం చేసేటువంటి విమర్శ, విచారణ ఏదైతే ఉందో దాన్ని సంశయం అంటాము. ఓకే, సంశయం ఉంది కాబట్టి విమర్శ చేస్తున్నామట. ఎటువంటి విమర్శ? విశేషమైన లక్షణం ఏదైనా కనిపిస్తుంది చెప్పి చేసేటువంటి ప్రయత్నమే విమర్శ కింద. అస్తు. నెక్స్ట్ విప్రతిపత్తికి ఉదాహరణ తీసుకుంటాం. విప్రతిపత్తి అంటే విపరీత జ్ఞానం. ఆత్మ ఉందని కొందరు ఇలాగ తెలుసుకునేదాన్ని. ఎక్కడ ఆత్మ ఉంది? ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మస్వరూపంలో ఉందా? ఏదైనా ఎక్కడైనా ఉందా? శరీరంలో ఉందా? శరీరంలో ఆత్మ. శరీరంలో ఆత్మ ఉంది కదా. దాంట్లో ఒక వ్యక్తి ఏమంటాడు, ఆత్మ లేదు, శరీరమే ఆత్మ అండి. మళ్ళీ ఆత్మ కంటే శరీరం కంటే భిన్నమైన ఆత్మ అంటే ఏది లేదు, శరీరమే ఆత్మ అని కొంతమంది అలా ఏకీభవించాలని ఉన్నారన్నమాట. కాబట్టి శరీరంలో ఆత్మ ఉందా అని ఒకరు, ఆత్మ లేదని ఒకరు. అంటే ఒకే పదార్థంలో, ఒకే పిండంలో, ఒకే శరీరంలో విపరీత జ్ఞానం ఉంది. ఒకదేమో ఉంది అంటున్నారు, ఒకదేమో లేదు అంటున్నారన్నమాట. మనకి ఏదైనా కానీ సత్యమే ఒకటే ఉంటున్నాం. యథార్థత అనేది తత్వజ్ఞానం ఒకటే ఉంటుంది. ఉంది లేదా లేదు, ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు చనిపోయే శరీరం ఉందనుకోండి, అక్కడ ఆత్మ లేదు. జీవితమైనటువంటి శరీరం ఉందనుకోండి, సక్రియాత్మక శరీరం ఉందనుకోండి, అక్కడ ఆత్మ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మొత్తంగా ఆత్మ యొక్క అస్తిత్వ విషయంలోనే ఆత్మ ఉంది అని కొందరు, ఆత్మ లేదని చెప్పి, అంటే ఒకే పదార్థంలో, ఒకే వస్తువులో విపరీత జ్ఞానం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ సంశయానికి కారణమవుతుంది. అసలు ఉందా లేదా అని చెప్పి.
అప్పుడు ఉందా లేదని చెప్పి దానికి లక్షణాలు ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది, దానికోసం విశేష అపేక్ష విశేష లక్షణాల కోసం మనం చేసేటువంటి విమర్శ ఏదైతే ఉందో అది సంశయము, సంశయ కారణం అవుతుంది. ఓకేనా? అస్తు. నెక్స్ట్ ఉపలబ్ధికి అవ్యవస్థ. ఉపలబ్ధికి అవ్యవస్థ. ఉపలబ్ధి అంటే ప్రాప్తం అవడం, దానికి అవ్యవస్థ. మన ఇంద్రియాలతో చూసినప్పుడు, కన్ను చూసినప్పుడు మనకు ఉపలబ్ధి కనిపిస్తుంది అన్నమాట. కానీ నిజంగా వాస్తవం అక్కడ పోయి చూస్తే అక్కడ లేదు. మైసభలాగా ఎలాగా? మైసభలాగా దుర్యోధనుడు నీళ్ళ కాడ లేవని ఉన్న కాడ అడుగులు వేయటం. చెరువులో జలము ఎండమావులో జలము ఉదాహరణగా చెప్పుకోవచ్చు మహోదయ. చెరువులో ఒక్కోసారి మనకు అలా అనిపిస్తుంటుంది. సూర్యకిరణాల వల్ల ఆ ఛాయ నీడ పడటం వల్ల సూర్యకిరణాల యొక్క ప్రభావం చేత ఒకసారి చెరువులో నీళ్ళు లేవు, కానీ నీళ్ళు ఉన్నట్టుగా దూరంగా రోడ్ సడక్ మీద మార్గంలో నీళ్ళు లేవు, కానీ నిజంగా కంటిగా నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే జింక ఆ నీళ్ళ కోసం పరిగెడుతూ ఉంటుంది. ఎడారిలో ఎలా ఉంటుంది? ఎండమావులు. ఆ ఉపలబ్ధి మనకు ఉపలబ్ధి కనిపిస్తుందా? కానీ ఉపలబ్ధి ఉంది అంటే కండ్లతో మనకు ఉపలబ్ధి కనిపిస్తుందా అంటే ఎండమావులో, కానీ అక్కడ పోయి చూస్తే అది వ్యవస్థ లేదు, అక్కడ నీళ్ళు లేవు. ఓకేనా? కానీ ఉపలబ్ధి సంశయం పడుతున్నాం అంట, ఉందా లేదా అని చెప్పి. కానీ ఉందని వెళ్ళి ఉన్నట్టు అట్లా ఉపలబ్ధికి ఆ వ్యవస్థ కనిపిస్తుంది. అటువంటిప్పుడు ప్రాథమిక సంశయం పడుతున్నాడు. ఆ సంశయంతో పరిగెత్తాము, అక్కడ పోయి చూస్తే నిజంగా యథార్థం చూసినప్పుడు అక్కడ నీ వాస్తవంగా లేదు, ఉపలబ్ధికి ఆ వ్యవస్థ అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇటువంటిప్పుడు మన సంశయం ఏర్పడుతుంది. నెక్స్ట్ అనుపలబ్ధికి ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది? 5వది అనుపలబ్ధి అంటే లేదు, అనుపలబ్ధికి అవ్యవస్థ అంటే అక్కడ లేదని కాబట్టి కనిపించడం లేదా, కానీ లేదు మనకు అనిపిస్తుంది లేదని, కానీ వాస్తవం అక్కడ ఉంది. ఇప్పుడు దుర్యోధన యొక్క దృష్టాంతం మహాభారతం ఉందని చెప్పాను అనమాట. ఎక్కడ నీళ్ళు లేవనుకున్నాడు అక్కడ అనుపలబ్ధి అని చెప్తున్నాడో అక్కడ ఉపలబ్ధి నీళ్ళు ఉన్నాయి. ఇది మహాభారతం దృష్టాంతం తెలుసు కదా, విన్నది ఎప్పుడన్నా దుర్యోధన విషయంలో? దుర్యోధనికి వాస్తవం ఇలా జరిగింది అన్నమాట. దాన్ని చూసే ద్రౌపది కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుందన్నమాట. వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు అది చాలా కోపం వస్తుందన్నమాట. ఇది కూడా ఒక అంటే అలా చెప్తారన్నమాట. అంటే అలాంటి క్రూరత్వం కలగటానికి ద్రౌపది కూడా ముఖ్య కారణం అన్నమాట. దాంట్లో ఆమె అలా వ్యంగ్యాత్మక మాట్లాడడం వల్ల ఏమైందంటే అందేక పుత్ర అందహి హోతా హై అంటే ఏంటి, కళ్యాణ వాడి కొడుకు కూడా కళ్యాణిగానే ఉంటాడు అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడింది అన్నమాట. అది ఎంతవరకు నిజం వాస్తవం తెలియదు, మనకు ఇతిహాసం గురించి చెప్పడం కష్టము, కానీ మనకు వాళ్ళు మహాభారతంలో అలా కనిపిస్తున్నాడు, దృష్టాంతం కనిపిస్తున్నాడు. అట్లా అది మనసులో 10 మందిలో ఆ మాట విన్నప్పుడు ఎవరికైనా ఒక పురుషుడికి చాలా అపమానకరంగా ఉంటుంది కదా. అందుకే ఆమెను అపమానించడానికి కూడా నిండు భార్య సభలో కూడా అపమానించడానికి కారణం కూడా ఇదే అనమాట. అస్తు. ఆ రకంగా అనుపలబ్ధికి అవ్యవస్థ, నిజంగా వాస్తవంగా ఉపలబ్ధం లేదు, కానీ అక్కడ చూస్తే అవ్యవస్థ కాదు, వ్యవస్థ అక్కడ ఉందన్నమాట. ఒకసారి లేదనుకుంటే అక్కడ ఉంది అనమాట. అంటే ఒకసారి లేకపోవడం వల్ల అది కనిపించకుండా ఉంటుంది, అనుపలబ్ధికి అవ్యవస్థ ఉంటుంది. ఒకసారి అనుపలబ్ధి కూడా ఉంటుంటే అక్కడ ఉంటుంది అనమాట. అట్లా ఒకసారి అవ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. అలాగా అంటే అటువంటి సంశయం ఏర్పడుతుందన్నమాట. నిజంగా లేదు కాబట్టి మనకు కనిపించడం లేదా, కానీ లేదు కానీ మనకేమైనా నిజంగా వాస్తవంగా ఉంది. ఇప్పుడు మనకు గాలి కనిపించడం లేదు, అనుపలబ్ధి అంటున్నాం. ఉపలబ్ధి ఉందా? అవ్యవస్థ మనకే గాలి కనిపిస్తుందా, కంటికి కనిపిస్తుందా, కానీ లేదా స్పర్శ ద్వారా అనుభూతి కలుగుతుంది, అనిపిస్తుంది కదా. కంటికి కనిపించకపోవచ్చు కానీ స్పర్శ ద్వారా అనుభూతి చెందుతుంది కదా. గాలి ఉంది అనమాట. అంటే మనకు కనిపించకపోతే ఆ వస్తువు లేదా? అలా ఏం లేదు కదా. చాలా వస్తువులు మనకు కనిపించవు కానీ ఆ వస్తువు ఉంది. చాలా వస్తువులు కనిపిస్తాయి కానీ ఆ వస్తువు అక్కడ పోతే నిజంగా వాస్తవంగా అలా మా భ్రాంతి కారణంగా అక్కడ కనిపించాం అనమాట. కానీ ఇలాంటి స్థితి ఏర్పడుతున్నాం. ఇవన్నీ సంశయానికి కారణాలు. కాబట్టి మనం దాదాపుగా మనం ప్రతిరోజు ఇటువంటి సంశయాలను ఏదో ఒకటి పొరపాటు చేస్తూ ఉంటాయి. ఈ సంశయాల నుంచి ఏదో ఒకటి మనం ఇందులోంచి మనం వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం, సంశయానికి కారణం అవుతూ ఉంటాం, గురి అవుతూ ఉంటాం. ఫస్ట్ ఈ రకంగా సమాన ధర్మోపపత్తే అనేక ధర్మోపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అవ్యవస్థ అనుపలబ్ధిక వ్యవస్థ వలన
కలిగినప్పుడు అయితే విశేష అపేక్ష విమర్శ ఏదైతే ఉందో దాని సంశయం అంటాం. కాబట్టి విశేషమైన అప్పుడు అలా సంశయం అయినప్పుడు విశేషం అపేక్ష ఉంటుంది. విశేషమైన లక్షణం కనిపిస్తే మనకు దాన్ని నిర్ణయించుకుంటాను, నిర్ధారించుకోగలుగుతా అని చెప్పి విశేషమైన అపేక్ష ఉంటుంది అన్నమాట. విశేషమైన అపేక్ష కొద్దిగా విమర్శ ఏదైతే ఉందో దాన్ని సంశయం అంటామని చెప్పి ఇక్కడ మనం ప్రస్తావించుకున్నాం. అస్తు ఈ రకంగా మనకు 16 పదార్థాల్లో ప్రమాణం అంటే చూసాము. ఆ ప్రమాణం ఎన్ని రకాలు, అవి ఏవి. అలాగే తర్వాత ప్రమేయం అంటే చూసాము, అవి ఎన్ని రకాలు, అవి ఏవి. ఆ క్రమంలో అదే క్రమంలో తర్వాత మూడవది ప్రమాణ ప్రమేయ సంశయం చూసామట. సంశయం కూడా మనం ఏంటో చూసాం. దాంట్లో సంశయానికి 5 కారణాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ క్రమప్రాప్తమైనటువంటి ప్రమాణ ప్రమేయ సంశయం తర్వాత ఏంటి, ప్రయోజనము. ఏంటి ప్రయోజనం. 4వ పదార్థం ఏంటి, 4వ పదార్థం ఏంటి, ప్రయోజనం. ప్రయోజనం అంటే చూద్దాం. అస్తు కనిపిస్తుందండి స్లేట్ అందరికి? చూడు కింద కనిపిస్తుంది. స్థానవతాం ప్రకృతం అనుసరామ స్థానవతాం లక్షణమితి సమానం. ఇప్పుడు స్థానవతాం అంటే క్రమప్రాప్తమైనటువంటి లక్షణం ఏంటిగా స్వరూపమైన పదార్థం ఏంటి, మనకు సంశయం తర్వాత ప్రయోజనమే అనమాట. సంశయం తర్వాత ప్రయోజనం. ఆ ప్రయోజనం యొక్క లక్షణం ఏంటంటే స్వరూపం ఏంటి, అది ఇక్కడ మనం నిర్ధారించుకున్నాం. ప్రయోజనం అంటే ఏమిటి, ఓకేనా? చూడండి, స్థానవతం లక్షణం ఇది సమానం. ఆ లక్షణం అయితే అన్నింటికి సమానంగా చెప్పుకుంటూ వస్తున్నామట. పైనుంచి ప్రతి పదార్థానికి దాని యొక్క స్వరూపం ఏంటి చూస్తూ వస్తున్నామట. అస్తు చూడండి, ప్రయోజనం అంటే ఏమిటంటే దీనికి పరిభాష లక్షణం ఏం చెప్పబడిందంటే మహర్షి గౌతమ మహర్షి యమర్థం అధికృత్య ప్రవర్తతే తత్ ప్రయోజనం. యమర్థం, యం అర్థం విడదీసి చెప్తున్నా, ఇక్కడ నేను విభాగం చేసి చెప్తున్నాను. యం అర్థం అధికృత్య ప్రవర్తతే తత్ ప్రయోజనం, ఓకేనా? యమర్థం ఏ అర్థాన్ని ఉద్దేశించి అధికరించి ప్రవృత్తుడవుతున్నాడో, అంటే ఏ ప్రయోజనం కొరకు అయితే ప్రయత్నం చేస్తున్నాడో, ఏ అర్థం కొరకైతే ప్రయోజనం చేస్తున్నాడో అది ప్రయోజనం అన్నమాట. దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నాడో ఆ అర్థం అయితే ఉందో అది ప్రయోజనం అన్నమాట. ఏం అర్థం అధికృత్య, ఏ అర్థాన్ని అయితే ఉద్దేశించి ప్రయత్నం చేస్తున్నాడో, ఏ అర్థాన్ని అయితే ఉద్దేశించి ప్రయత్నం చేస్తున్నాడో ఆ అర్థమే అతనికి ప్రయోజనము. అది ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట, ఓకేనా? అందుకే ఏమర్థం అధికృత్య, అధికరించే ఉద్దేశించి, అధికృతం అంటే ఇక్కడ ఉద్దేశించం. దేని అయితే లక్ష్యంగా పెట్టుకొని ఉద్దేశంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడో ఆ లక్ష్యం ఉద్దేశం ఏందో అది అతనికి ప్రయోజనం. తత్ ప్రయోజనం, అది అతనికి ప్రయోజనం అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం ఉంది. కాబట్టి ప్రయోజనానికి పరిభాష మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాం, ఓకేనా? ఏమర్థం అంటే ఏ అర్థాన్ని, అంటే పదార్థం. ఏం అర్థం అంటే ఇక్కడ పదార్థం, ఏదో ఒక పదార్థం. ఏ పదార్థాన్ని అయితే ఉద్దేశించి పురుషుడు, ఆ వ్యక్తి ఏదైనా కార్యంలో ఏదైనా ఒక పనిలో లీనమవుతామంట. అంటే ఆ వస్తున్న పదార్థాన్ని ఉద్దేశించి ఏ పనిలో అయితే లీనమవుతాడో ఆ పదార్థం కొరకు అదే అతనికి ప్రయోజనము, ఓకేనా? అది ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన శిక్ష యొక్క ఆధునిక శిక్ష యొక్క ప్రయోజనం ఏంటి? ఆధునిక శిక్ష మనం చదువుకుంటే ఇప్పుడు మన న్యాయ చదువుకుంటాం. మన ప్రయోజనం ఏంటి? ఈ న్యాయదర్శనాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. మహర్షి గౌతమ్ యొక్క సూత్రార్థాన్ని, భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకి ప్రయోజనం అన్నమాట. అలాగా దేని ప్రయోజనంతో ఉద్దేశించి మనం ఏ కర్మ చేస్తున్నాం? చదువుకునేటువంటి కర్మ చేస్తున్నాం అంట. ఇది మన ప్రయోజనం అంట. ప్రతిరోజు మన టయానికి వచ్చేసి దీని సూత్రం ఏంటి, దీని యొక్క అభిప్రాయం ఏంటి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంట. విని తెలుసుకో, అదే మన ప్రయోజనం అంట. అంటే సూత్రార్థం యొక్క భావమే మహర్షి యొక్క న్యాయదర్శనం యొక్క స్వరూపం ఏంటి దాన్ని తెలుసుకోవడం మా ప్రయోజనం అంట. అలాగా ఏ వ్యక్తి అయినా సరే ఒక పదార్థాన్ని ఉద్దేశించి దాన్ని తెలుసుకోవడం కోసం ఏదైతే కర్మలో లీనమైపోతాడో, కర్మలో ప్రవృత్తుడు అవుతాడో అదే అతనికి ప్రయోజనం అని దీని యొక్క పరిభాష మనకు కనిపిస్తుంది. మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాము. జీ జీ. అప్పుడు మీరేమవుతారు? కారణం అవుతారండి? నేను కారణం, ప్రయోజనం కాదు కదా. ప్రయోజనం మీకు శాస్త్రం, నేను నిమిత్తం అనమాట. నిమిత్త కారణం, కరెక్ట్. నేను నిమిత్తం, నేను ప్రయోజనం కాదు. ప్రయోజనం ఏంటి? నా ద్వారా న్యాయదర్శనం యొక్క విషయాన్ని ప్రతిపాదన అయితే ఉందో, మహర్షి యొక్క ప్రతిపాదన దాని యొక్క అర్థం అయితే ఉందో, దాని యొక్క సారాంశం అయితే ఉందో అది తెలుసుకోవడం ప్రయోజనం అండి. నేను ప్రయోజనం కాదు, ఓకేనా? అస్తు. కింద భాషను చూడండి, వాత్సల్య భాషను.
ఏం అర్థం ఆప్తవ్యం, ఇక్కడ ఆప్తవ్యం, ఆప్తవ్యంలో పకారం వెళ్ళిపోయింది, పకారం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఇక్కడ ఆ పక్కన తకారానికి ముందు పా పెట్టుకోండి. ఏం అర్థం ఆప్తవ్యం హాతవ్యం వా వ్యవసాయ తద్ ఆప్తి హానోపాయం అనుతిష్టతి. అనుతిష్టతి ఇక్కడ చూడండి, అంటే ఏ పదార్థాన్ని అయితే పొందడం కోసము లేదా వదిలిపెట్టడం కోసం నిశ్చయించుకొని ఆ ప్రాప్తి కొరకు ఏదో ఉపాయం చేస్తాడో, ఏంటో దాని పదార్థాన్ని ఆ పొందడం కోసం ఏదో ఉపాయం చేస్తాడో, అంటే ఆ పదార్థాన్ని పొందడం కోసం ఏదైతే ప్రయోజనం ఉందో, పొందడం కోసం ఏదైతే ఉపాయం చేస్తాడో, ఆ ఉపాయం కొరకు చేసే ప్రయోజనం ఏదైతే ఉందో, అంటే ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ ప్రయత్నం అంటే ఆ పదార్థం కోసం అంట. కానీ ఆ పదార్థం ఇక్కడ ప్రయోజనంగా తీసుకోవాలన్నమాట. అదే అతనికి ప్రయోజనము. అంటే ఆ వస్తువును వదిలిపెట్టాలన్న ప్రయత్నం చేస్తాడు, ఆ వస్తువును పొందాలని కూడా ప్రయత్నం చేస్తామంట. కాబట్టి ఇక్కడ ఏమర్థం ఆప్తవ్యం హాతవ్యం వా, ఏదైతే వస్తువు పదార్థం ఉందో దాన్ని ఆప్తవ్యం అంటే దాన్ని పొందాలని చెప్పి, హాతవ్యం లేదా దాన్ని వదిలిపెట్టాలని చెప్పి చేసే ప్రయత్నం. వ్యవసాయం అంటే నిశ్చయించుకొని, వ్యవసాయ తద్ ఆప్తి హానోపాయం, దానికి గ్రహించడం కోసం లేదా వదిలిపెట్టడం కోసం చేసే ఉపాయం ఏదైతే ఉందో దాన్ని ప్రయోజనం అంటాము. దాన్ని ఏమంటాము? ప్రయోజనం అంటామట. ఏ ప్రయోజనము? తద్ వేదితవ్యం. తద్ అలా అర్థం చేసుకో. ప్రయోజనం అంటే ఏమిటి? ఏదైనా ఒక పదార్థాన్ని పొందడం కోసం లేదా వదిలిపెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది అతనికి ప్రయోజనము. ఆ రకంగా అర్థం చేసుకో. తద్ వేదితవ్యం, ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రవృత్తి హేతుత్వాత్, ఆ ప్రవృత్తి కారణం చేత ఇమం అర్థం ఆప్స్యామి, అంటే ప్రవృత్తి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? నేను ఈ అర్థాన్ని, ఈ విషయాన్ని, ఈ పదార్థం పొందుతున్నాను. హాస్యామి, ఇమం అర్థం ఈ పదార్థాన్ని వదిలివేస్తున్నాను. ఈ రకంగా ఇమం అర్థం ఆప్స్యామి హాస్యామి వా ఇది వ్యవసాయ అర్థస్య అధికారః. అర్థస్య అధికారః అంటే ఈ వస్తువుని, ఈ పదార్థాన్ని పొందుతున్నాను, ఇది వస్తువు ఈ పదార్థాన్ని వదిలివేస్తున్నా, కానీ ప్రతికూలమైంది కాబట్టి నేను దీన్ని వదిలివేస్తున్నాను చేసే ప్రయత్నం అయితే ఉందో అధికారపూర్వకంగా అదే అతనికి ప్రయోజనం. అంటే వదిలివేస్తున్నా, అది ప్రతికూలమైన వదిలివేయడం, అది కూడా ప్రయోజనం. వదిలివేయడం కూడా అతనికి ప్రయోజనమే. ఇది అనుకూలమైన కూడా దాన్ని పొందుతున్నాడు, అది పానే యోగ్యమైన మాట, కానీ అది కూడా అది ప్రయోజనం అన్నమాట. కాబట్టి వదిలివేయడము లేదా గ్రహించడం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రకమైన చేసే నిశ్చయాత్మకమైన ప్రయోజనం కోసం చేసే ప్రయత్నం అయితే ఉందో అది అతని యొక్క అధికారం అన్నమాట. ఏవం వ్యవసాయం అర్థం అధిక్రియతే, ఆ రకంగా సుఖ ప్రాప్తి కొరకు దుఃఖ త్యాగం కొరకు చేసేటువంటి ప్రయత్నం ద్వారా అయితే ఈ సంసార ప్రవృత్తుడు అవుతాడో, అంటే సుఖకి ప్రాప్తి కొరకు దుఃఖం త్యాగం కోసం చేసిన ప్రయత్నమే ఇక్కడ ప్రయోజనంగా చెప్పాలన్నమాట. అని ఇది వ్యవసీయమాన అంటే లాస్ట్ లో వ్యవసీయమాన ఉందన్నమాట. అంటే నిశ్చయమాన అంటే దేని నిశ్చయించుకున్నాడో, నిశ్చయించుకొని ఇక లాస్ట్ లో ఏవం వ్యవసీయమానో అర్థ అంటే వ్యవసీయం అంటే ఏమిటి? నిశ్చయించుకునేటువంటి అర్థం. నిశ్చయించుకున్న తర్వాత ఈ పదార్థం గ్రాహ్యమైంది, ఈ పదార్థం వదిలివేయబడ్డది, అంటే ఈ పదార్థం అనుకూలమైనది కాబట్టి గ్రాహ్యమైంది, ఈ పదార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఇది వదిలివేయబడినది అని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత అది ఇక్కడ ఏవం వ్యవసీయమానో అర్థ, నిశ్చయాత్మక చేసుకుంటే అర్థం అయితే ఉందో అది అధిక్రియతే, దానికోసం ప్రయత్నం, ప్రాప్తి కోసం ప్రయత్నం వా దాన్ని వదిలివేయడం కోసం ప్రయత్నం వా ఏదో చేస్తామట. అందుకే వ్యవసీయమానో అర్థ అధిక్రియతే ఇది అని చెప్పి ఇక్కడ ఉద్దేశించి ఇక్కడ చెప్పబడింది. అదే ప్రయోజనము. కానీ ఏదైతే అర్థాన్ని ఉద్దిష్ట చేసుకొని ఏదైతే ప్రయత్నం చేస్తాడో అదే అతని యొక్క ప్రయోజనం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఓకేనా? సో ఇది దీని యొక్క తాత్పర్యం. కాబట్టి అధికారం అంటే నిశ్చయం, అదే అధికారం అనేది వదిలిపెట్టాలన్నా దాన్ని గ్రహించాలన్నా నిశ్చయాత్మకమైన బుద్ధి లేకుండా ప్రవృత్తి ఏదైనా ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల గ్రహించాలని నిశ్చయమైనప్పుడు వదిలివేయని నిశ్చయించడం దానికోసం ప్రవృత్తినే ఉంటుంది. మనకు నిశ్చయమే లేదనుకోండి, ఆ అర్థం ప్రయోజనం లేదనుకోండి, ప్రయోజనం ఉంటే దాన్ని నిశ్చయించుకుంటామట. ఏదైనా ఒక పదార్థం పట్ల ప్రయోజనం దీన్ని పొందాలనుకుంటే దానికోసం దానికి సంబంధించిన సామాగ్రి అయితే ఉందో దాని విషయాలు తెలుసుకొని నిశ్చయించుకున్న తర్వాత వదిలివేయడమో గ్రహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి తెలుసుకొని నిశ్చయించుకున్న తర్వాత చేసిన ప్రయత్నం అయితే ఉందో దీన్ని ఉద్దేశించి, ఏ అర్థాన్ని ఉద్దేశించి అదే అతని యొక్క ప్రయోజనం అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థము, సూత్రార్థము అది భాషను అదే చెప్తుంది. ఏం అర్థం అధికృత్య, ఏ అర్థాన్ని అయితే, ఏ పదార్థాన్ని అయితే ఉద్దేశించి
ఏ వ్యక్తి ప్రవృత్తుడవుతున్నాడో ఆ అర్థమే అతని యొక్క తత్ప్రయోజనం, అదే అతనికి ప్రయోజనం అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం తెలుసుకున్నామండి. ఏదైనా కానీ మనం ఏదో ఒక కర్మ చేస్తున్నామంటే ప్రయోజనం లేకుండా ఏది చెప్తాం కదా మనం, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా ప్రవర్తన. ప్రయోజనం లేకుండా ఏ మూర్ఖుడు ఏ పని చేయడంట. ఒక చేతులు కాదు ఏదో ఆడిస్తున్నా అంటే ఏదో ప్రయోజనంతో ఏదో ఒక సుఖం కోసం ఆడిస్తూ ఉంటామంట. ఏదో ప్రయోజనం చేసినా ఏదో పిచ్చి పని చేసినా కూడా అది ఏదో ప్రయోజనం ఉంటుందట. అది తాత్కాలిక సుఖానుభూతి కలిగేస్తున్నామట. కాబట్టి ప్రయోజనం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా బుద్ధిమంతుని విషయంలో విద్వాంసుల విషయంలో చెప్పాల్సిన అవసరం, ఏ పని చేసినా మనం సంసారంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ కర్మ చేసినా ఏదో ఒకటి ప్రయోజనం ఉద్దేశించి చేస్తామట. ఆ ఉద్దేశించి చేసినప్పుడు అయితే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నమే అతనికో, ఆ ప్రయత్నం అంటే ప్రయత్నంలో ప్రయోజనం ఉందన్నమాట. ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రయోజనం ఉంటుందన్నమాట. అది ఆ అర్థం కోసం ప్రయోజనం కోసం చేసే ప్రయత్నమే ఇక్కడ అతని యొక్క ప్రయోజనం అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. సరే, ఇది ఇక్కడ ప్రయోజనానికి సింపుల్ గా చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ పదార్థాల్లో ప్రమాణ ప్రమేయ సంశయం ప్రయోజనం తర్వాత ఏంటి? నెక్స్ట్ క్రమప్రాప్తం అంటే ఐదో పదార్థం ఏంటి? దృష్టాంతము. ఏంటంటే ప్రమాణం ఏంటి అంటే ఐదో పదార్థం ఏంటి? దృష్టాంతం. ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజనం చెప్పుకున్నాము. తర్వాత దృష్టాంతం అంటే ఒక ఉదాహరణ. ఏదైనా మన పక్షాన్ని మన లక్ష్యాన్ని మన ప్రతిజ్ఞను నిరూపించడం కోసము ఇచ్చేటువంటి లౌకిక ఉదాహరణ ఏంటి? ఉదాహరణ అంటే మనం మన ప్రతిజ్ఞను నిరూపించుకోవాలి, మన మాటను నిరూపించుకోవాలంటే మనకి లౌకికంగా అందరికి అర్థమయ్యే భాషలో ఒక ఉదాహరణ, ప్రసిద్ధమైన ఉదాహరణ ఇవ్వాలి. దాన్ని దృష్టాంతం అంటాం. దృష్టాంతం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ. చూడండి, దృష్టాంతం పరిభాషను చెప్పారు. లౌకిక పరీక్షకానాం యస్మిన్ అర్థే బుద్ధి సామ్యం స దృష్టాంత. ఎంత సింపుల్ గా ఉంది పరిభాష. లౌకిక పరీక్షకానం, లౌకిక అంటే లౌకిక వ్యక్తి, సంసారంలో ఉంటే అంటే శిక్ష ద్వారా ఏదో జ్ఞానం పొందిన వాళ్ళు కాదు, సామాన్య లౌకిక జ్ఞానం. లౌకిక వ్యక్తులు ఏదైతే ఉన్నారో అంటే చదువుకున్న వాళ్ళు. లౌకిక అంటే సామాన్య గ్రామీణ లో నివసించేటువంటి వాళ్ళు. లౌకిక పరీక్షకారం, పరీక్ష అంటే బాగా విద్వాంసులు, పండితులు, బాగా విద్యా ద్వారా శాస్త్రం ద్వారా జ్ఞానం పొందిన వాళ్ళు పరీక్షకులు అంటామట. కాబట్టి లౌకిక పరీక్షకానం యస్మిన్ అర్థే, ఏ అర్థంలో అయితే బుద్ధి సామ్యంగా ఉందో, సమానంగా ఉందో స దృష్టాంత, అది దృష్టాంతం అంటే అదే ఉదాహరణ. అంటే కేవలము లౌకిక వ్యక్తులకే అది ప్రామాణికంగా ఉండకూడదు, లేదంటే కేవలం శాస్త్రీయ పండితులకు మాత్రమే ప్రామాణికంగా ఉండకూడదు. ఇద్దరికి బుద్ధి సామ్యంగా ఉండాలి. అది కేవలం నీకు మాత్రమే ప్రమాణంగా ఉండి నాకు ప్రమాణం ఉండకూడదు. ఏదైనా ఒక దృష్టాంతం చెప్పినామంటే అందరూ స్వీకరించే విధంగా ఉండాలి, దాన్ని ఉదాహరణ అంటామట. అందుకే లౌకిక వ్యక్తులైనా శాస్త్రీయాన్ని అధిగతం చేసినటువంటి బుద్ధిమానులు, పండితులు అయినా అందరికీ ఆ విషయంలో ఆ ఉదాహరణ విషయంలో అందరికీ బుద్ధి సామ్యంగా ఉండాలి. దాన్ని ఎవరు ఖండించకూడదు అన్నమాట, ఎవరు నిరాకరించకూడదు. అందుకే లౌకిక వ్యక్తులైనా విద్వాంసులు, పరీక్షకు వ్యక్తులు అంటే పరీక్షించే వాళ్ళు, విద్వాంసులు, పండితులు ఎవరైనా కూడా వారందరికీ యస్మిన్ అయితే, ఏ అర్థంలో అయితే బుద్ధి సామ్యంగా ఉందో, బుద్ధి అందరికి సమానంగా ఉందో అదే దృష్టాంతంగా పరిగణించాలి. అందుకే యస్మిన్ అయితే, ఏ అర్థంలో ఏ పదార్థంలో బుద్ధి సామ్యంగా ఉందో అంటే లౌకిక వ్యక్తులకు, పరీక్షకులకు అంటే విద్వాంసులకు బుద్ధి సమానంగా ఉందో అదే దృష్టాంత, దాన్ని దృష్టాంతం అంటాము అని చెప్పి ఇది మహర్షి గౌతమ మహర్షి స్పష్టంగా మనకు ఈ సూత్రం ద్వారా ప్రస్తావించారు. కాబట్టి మనం లోకంలో చూస్తుంటాం, నిజంగా అది కేవలం ఒక వ్యక్తికి అది బుద్ధి సామ్యంగా ఉందంటే స్వీకరించబడదా, అందరికీ ద్వారా స్వీకరించబడమాట. నీకు నాకు ఉండకూడదు, 10 మందికి కూడా అది స్వీకార్యం కావాలి, అదే సిద్ధాంతంగా పరిగణిస్తామంట. ఏదో నీకు నాకు అనుకూలంగా ఉంది చెప్పి అది సిద్ధాంతంగా పరిగణించమని చెప్పడానికి లేదు. అందరికీ అనుకూలంగా ఉండాలి, ఏదో ఖండించే విధంగా ఉండకూడదు. అది దృష్టాంతం, అదే సిద్ధాంతంగా భావించాలి. అస్తు. ఇక్కడ ఉదాహరణ విషయంలో లౌకిక పరీక్ష వ్యక్తులు ఏదైతే, ఏ అర్థంలో ఏ వస్తువులు అయితే బుద్ధి సామ్యంగా ఉంటుందో దాని దృష్టాంతం అని చెప్పుకున్నాం. అస్తు. చూడండి భాష్యం ఏమంటున్నారు ఇక్కడ. లోక సామ్యం అని అనతీతాహ లౌకిక అంటే లోక సామ్యం అనతీత. లోక సామ్యం అంటే లోకం అంటే లౌకిక వ్యక్తులు, అంటే లోక సామ్యం తెలిసిన వాళ్ళు, అంటే శాస్త్రీయ జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో. అనతీత అంటే శాస్త్రం ద్వారా విశేషంగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో. లోక సామ్యం అనతీత, లోకం గురించి పూర్తిగా సమాజం గురించి తెలియని వాళ్ళు, సామాన్యంగా గ్రామస్థ జీవులు ఎవరైతే ఉన్నారో, మనకి ఎక్కువ బయట విషయాలు తెలియదు అనమాట. అటువంటి వ్యక్తులు లోక సామ్యం అనతీత, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని లౌకికులు అంటామంట. లోకం గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లౌకికులు అంటామంట. లోక సామ్యం అనతీతాహ లౌకికాహ. నెక్స్ట్ వచ్చేసి నైసర్గికం అంటే వైనయికం. బుద్ధి అతిశయం ఆప్తాహ, బుద్ధి అతిశయం ఆప్తాహ, బుద్ధిశయం అప్రాప్తాహ. ఏంటి నైసర్గికం అంటే ఏంటి? స్వాభావికం అంటే నైసర్గికం అంటే స్వాభావికం.
వైణికం అంటే లౌకిక వ్యక్తులు అంటారు. వైణికం అంటే ఈ అంటే లోక సామ్య అనతీత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వైణికులు అంటామంట. అంటే లౌకికంలో ఉండే వాళ్ళు వైణిక గురించి చెప్పుకుంటామంట. నైసర్గిక స్వాభావిక జ్ఞానం కలిగిన వాళ్ళు వైనయికం ఇవి లౌకిక వ్యక్తులు అన్నమాట. బుద్ధి అతిశయం అప్రాప్త, బుద్ధి అతిశయం లేదన్నమాట. బుద్ధి అతిశయం అప్రాప్త అని ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి ఒకసారి. బుద్ధి అతిశయం అప్రాప్త కింద అంటే బుద్ధి సామ్యం లేదనుకోండి వాటి వైణికులు అంటాడు. అంటే బుద్ధి ఇద్దరికి సామ్యంగా ఉండాలన్నమాట. అస్తు తద్ విపరీత పరీక్షకా, అంటే నైసర్గికమైన వైణికమైన రెండు ఒకే విధంగా తీసుకోవచ్చు. పర్యాభాషికలు చెప్పుకోవచ్చు. చిన్న దగ్గర పక్కన వేరే విధంగా ఇచ్చారు. నైసర్గికం అంటే స్వాభావికం, వైణయికం అంటే స్వాభావిక జ్ఞానం వాళ్ళకి ఎంత ఉందో అంతే ఉందన్నమాట. అంటే బుద్ధి అతిశయం అప్రాప్త అంటే విశేషమైన బుద్ధిని లౌకికమైన విశిష్టమైన అర్థాన్ని తెలియని వాళ్ళు, ప్రాప్తి లేని వాళ్ళు వాడిని లౌకికులు అంటారు. దాన్ని అదే విషయాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. తద్ విపరీత అంటే లోక సామ్యం కాకుండా లోకం గురించి బాగా సమాజం గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే బుద్ధిమంతులు జ్ఞానవంతులు పండితులు ఎవరైతే ఉన్నారు తద్ విపరీత పరీక్షకాహ అంటే తర్కేన ప్రమాణే అర్థం పరీక్షితం అర్హంతి. అంటే తర్కం ద్వారా, ఊహ ద్వారా, బుద్ధి ద్వారా దాన్ని ప్రామాణికంగా పరీక్షించే శక్తి, యోగ్యత ఎవరికైతే ఉందో వారిని పరీక్షకులు అంటారు. అంటే వాటిని విద్వాంసులు అంటారు. ఓకేనా. ఇక్కడ నైసర్గికం అంటే వైణికం రెండు లౌకిక వ్యక్తిని సంఖ్యించబడింది. అది గమనించండి. నేను ముందు వైణికని వేరే విధంగా చెప్పాను. నైసర్గికం అంటే వైణికం అంటే బుద్ధి అతిశయం అప్రాప్త, బుద్ధిని అంత పూర్తిగా లోకం గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడిని లౌకికులు అంటామట. దాన్ని నైసర్గికం లేదా స్వాభావిక జ్ఞానం ఎంత అంతే ఉందన్నమాట. విశేష జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. తద్ విపరీత ఇది కాకుండా విపరీతంగా ఉండే వాళ్ళు ఎవరైతే వాళ్ళు పరీక్షకులు అంటాం. అంటే ఏ రకంగా పరీక్ష తర్కం ద్వారా ప్రమాణముల ద్వారా అర్థం పరీక్షితం, అర్థాన్ని పరీక్షించడానికి యోగ్యత ఎవరైతే ఉందో, పరీక్షితం అర్హంతి అది యోగ్యత ఎవరైతే ఉందో వారిని పరీక్షకులు అంటాము. ఓకేనా. అంటే లౌకికులు అంటే ఎవరు, పరీక్షకులు అంటే ఎవరు అనేది ఇక్కడ పరిభాష చెప్పండి భాష్యంలో. అస్తు ఇప్పుడు ఉదాహరణ చూపిస్తున్నాడు. యథా యం అర్థం లౌకికా బుద్ధి అంతే తథా పరీక్షకా అపి సో అర్థో దృష్టాంత. యథా యం అర్థం లౌకికా బుద్ధి అంటే ఏ ఉదాహరణ చూపించాడు. ఏం అర్థం, ఏ అర్థాన్ని, ఏ వస్తువు యొక్క అర్థాన్ని లౌకిక వ్యక్తులు అంటే లోకంలో ఉండే వ్యక్తులు అంటే లౌకిక వ్యక్తులు అవుతున్నదో బుద్ధి అంటే ఆ అర్థాన్ని తెలుసుకున్నారో తథా అలాగే పరీక్షకా అపి పరీక్షకులు కూడా విశేషమైన వ్యక్తులు కూడా అదే అర్థాన్ని వాళ్ళు అదే విధంగా అర్థం చేసుకున్నారు అనుకోండి. ఇద్దరి మధ్య బుద్ధి సామ్యం ఉన్నది. అదే సో అర్థ దృష్టాంత. అటు బుద్ధి సామ్యమైనటువంటి అర్థం అయితే ఉందో అదే దృష్టాంతం. దృష్టాంతం అంటే ఉదాహరణ అని చెప్పి ఇక్కడ స్పష్టంగా భాష్యకారులు కూడా అదే విధంగా ప్రస్తావించారన్నమాట. ఓకేనా. ఏ అర్థాన్ని లౌకికులు అర్థం చేసుకుంటారో తథా అలాగే పరీక్షకులు కూడా అర్థం చేసుకుంటే అటువంటి సో అర్థం ఏదైతే అర్థం ఉందో దాన్ని దృష్టాంతం అంటామని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. నెక్స్ట్ వచ్చేసి దృష్టాంత విరోధైన ప్రతిపక్ష అంటే దీనివల్ల ఏంటి, ఈ దృష్టాంతం వల్ల ఏమవుతుంది, దృష్టాంతం యథార్థంగా తెలుసుకున్నాము. సరే దృష్టాంత లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు ఇద్దరికి బుద్ధి పండితులకు విద్వాంసులకు సమానంగా బుద్ధి సామ్యం ఏదైతే ఉందో అది మన దృష్టాంత ఉదాహరణ చెప్పుకున్నాం. దీనివల్ల ఏమి సిద్ధిస్తుంది అది ఆ విషయం చెప్తున్నామాట. దీనివల్ల ఏమి సిద్ధిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తారు. అంటే దృష్టాంత విరోధేన హి ప్రతిపక్షా ప్రతిషేధవ్యా భవంతి. ఒకవేళ ఈ దృష్టాంత విరుద్ధంగా ఉన్నాయనుకోండి, మన లౌకిక ఉదాహరణ అయితే ఇచ్చామో అది లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యంగా లేదు. అది ఎక్కడో ఒక చోట వ్యభిచరిస్తుందన్నమాట. ఎక్కడో ఒక చోట వ్యభిచారానికి లోన్ అవుతుందన్నమాట. అదేమవుతుంది, మన లక్ష్యం మన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానికి పుష్టిగా ఉండమాట. అంటే దృష్టాంత విరోధం ఉందనుకోండి అది ప్రతిపక్షాన్ని నిషేధిస్తుందన్నమాట. ఏంటి, ఒకవేళ వాళ్ళు చెప్పిన దృష్టాంత ఉదాహరణ వేరుగా ఉందనుకోండి అంటే వాళ్ళ యొక్క వాళ్ళ లక్ష్యాన్ని వారి ప్రతిజ్ఞను నిరూపించడం కోసం ఏదైతే ఉదాహరణ ప్రస్తావించారో, ఏ దృష్టాంతాన్ని ప్రస్తావించారో అది ఒకవేళ లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యం కాలేదనుకోండి, అంటే విరుద్ధంగా ఉందనుకోండి, అప్పుడేమో దృష్టాంత విరోధన ప్రతిపక్ష
ప్రతిషేధవ్యాః భవంతి. ఆ దృష్టాంత విరోధం ఉందనుకోండి, విపరీతంగా ఉందనుకోండి, ప్రతిపక్షం అంటే మనకు ఆపోజిట్ లో ఉన్నటువంటి పక్షం ఏదైతే ఉందో, ప్రతిజ్ఞ అయితే ఉందో అది ఖండించబడుతుంది. ఏమవుతుంది? అది ఖండించబడుతుంది అన్నమాట. అది ఖండించబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. చూడండి, దృష్టాంత విరోధేన భాష పైన చూడండి, దృష్టాంత విరోధేన హి ప్రతిపక్షాః ప్రతిషేధవ్యాః భవంతి ఇది. అంటే దృష్టాంత విరుద్ధంగా ఉందనుకోండి, ఉదాహరణ విరుద్ధంగా ఉందనుకోండి, విపరీతంగా ఉందనుకోండి, బుద్ధి సామ్యం లేదు, లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యం లేకపోతే అవుతుంది. అది ప్రతిపక్షం అంటే మనకి ఆపోజిట్ పక్షం ఏదైతే ఉందో, వ్యతిరేక పక్షం ఏదైతే ఉందో అది ప్రతిషేధవ్యా భవంతి, అది నిషేధించబడుతుంది. ఏమవుతుంది? అది నిషేధించబడుతుంది. దృష్టాంత సమాధినాచ స్వపక్ష దృష్టాంత సమాధినాచ స్వపక్షాః స్థాపనీయా భవంతి. ఇది దృష్టాంతం అనేది మనం చెప్పిన దృష్టాంతం అది సామ్యంగా ఉంది, బుద్ధి సామ్యంగా ఉంది, లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యంగా ఉందనుకోండి, అది స్వపక్షాన్ని నిరూపిస్తున్నమాట. దృష్టాంత సమాధినాచ స్వపక్షాః స్థాపనీయా భవంతి. మనం చెప్పిన దృష్టాంతం అనేది యథార్థంగా ఉంది, లౌకిక వ్యక్తులకు పరీక్షక వ్యక్తులకు సామ్య బుద్ధి సామ్యంగా ఉందనుకోండి, అప్పుడు మన పక్షాన్ని, మన ప్రతిజ్ఞను నిరూపించుకోవచ్చు. మనం ఏదైతే ప్రతిజ్ఞ చేశామో నిరూపించడం కోసమో అది మనం నిరూపించగలుగుతాము. ఇప్పుడు ఆత్మ ఉందని చెప్పి ప్రతిజ్ఞ చేశాము, మా దృష్టాంతంలో అది ఆ లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు అది బుద్ధి సామ్యమైపోయింది, మన పక్షం నిరూపించబడుతున్నమాట. అందుకే మనం చెప్పిన దృష్టాంతము యథార్థంగా ఉందనుకోండి, లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యంగా ఉంటేనా అది మన పక్షాన్ని స్వపక్షాన్ని నిరూపిస్తుంది, స్వపక్షాన్ని స్థాపిస్తుంది. అదే మనం చెప్పిన దృష్టాంత విరుద్ధంగా ఉందనుకోండి, ప్రతిపక్షం ఏదైతుందో అది ప్రతిషేధవ్య, అది అంటే ఏదైనా కావచ్చు. మనం ఎదుటి వ్యక్తి తప్పు చెప్పిన వాళ్ళ పక్షం నిషేధించబడుతుంది, అది వాళ్ళు చెప్పిన దృష్టాంతం తప్పేదో మన పక్షం పుష్టి చేయబడుతుంది అన్నమాట. ఆ రకంగా ఉంటుంది. మనము ఒక దృష్టాంతం మన పక్షాన్ని నిరూపించడం కోసం దృష్టాంతం విపరీతం అయిపోయింది ఒకటి, పదపక్షము సిద్ధిస్తుంది. ఒకవేళ పదపక్షం వాళ్ళు మన పక్షాన్ని ఖండించడం కోసం ఉదాహరణ పేస్ట్ చేశారు, అది విపరీతంగా ఉంది, బుద్ధి సామ్యంగా లేదు లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు, అప్పుడు మన పక్షం ఏదైతే ఉందో అది నిరూపించబడుతుంది, అతని పక్షం ఖండించబడుతుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ ఆ దృష్టాంతం సమానంగా ఉంటే స్వపక్ష స్థాపనీయ భవంతి, మన దృష్టాంతం కరెక్ట్ గా ఉందంటేనా అది మన పక్షాన్ని స్థాపిస్తుంది, విపరీతంగా ఉంటే అది నిషేధిస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ అవయవేషు చ ఉదాహరణయ కల్పతే. ఇక్కడ పంచావయ పద్ధతి మన తర్వాత వస్తుంది, మనం తెలుసుకుంటాం. ఒకటి పంచావయ పద్ధతి మనం ప్రాక్టీస్ చేస్తాం తర్వాత. పంచం అంటే ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, అంటే ఒక వస్తువును, ఒక పదార్థాన్ని, ఒక విషయాన్ని నిరూపించడం కోసము ప్రమాణపూర్వకంగా అనుమాన ప్రమాణపూర్వకంగా మనం నిరూపించుకుంటామట. అంటే దీని ద్వారా ఏదో ఒక వస్తువు అవును కాదు అని యథార్థంగా తెలుసుకోవడం కోసము ఈ పంచావయ పద్ధతిని మనం ఉపయోగించుకుంటాం. ఆ పంచావయంలో ఏముంటాయి? ముందు ప్రతిజ్ఞ ఉంటుంది, ప్రతిజ్ఞ చెప్పిన తర్వాత ఆ ప్రతిజ్ఞ నిరూపించడం కారణం హేతు చూపించాలి, హేతు చెప్పిన తర్వాత దానికి ఉదాహరణ చూపించాలి, ఉదాహరణ చూపించిన తర్వాత ఉపనయనము నిగమనము చూపించామట. ఈ రకంగా 5 అవయవాలు ఉంటాయన్నమాట. ఈ 5 అవయవముల ద్వారా మనం ఏదైతే ప్రతిజ్ఞ చేస్తామో దాన్ని నిరూపించాలి. అది పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా కూడా ఒక విషయాన్ని స్థాపించాలనుకోండి, ఆ స్థాపించిన వ్యక్తి ఈ ప్రతిజ్ఞ ఉండాలి, హేతు ఉండాలి, ఉదాహరణ ఉండాలి, ఉపనయనం ఉండాలి, నిగమనం ఉండాలి. వీటి ద్వారా నిరూపించగలిగిన అనుకోండి అది యథార్థంగా స్వీకరించబడుతుంది, అది సిద్ధాంతంగా పరిగణించబడుతుంది, అది యథార్థంగా ప్రతిజ్ఞ స్థాపించిన వాళ్ళగా మనం గుర్తించబడతాం అన్నమాట. ఈ రకంగా అవయవేషు చ ఉదాహరణయ కల్పతి. ఇక్కడ అవయవాల్లో ఈ దృష్టాంతం ఇది ఉదాహరణ కోసం ఇది తీసుకోబడుతుంది, గ్రహించబడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడిందండి. ఓకేనా? దర్శయతి మహోదయ. కనిపించడం లేదా? ఇప్పుడు కనిపిస్తుందండి. ఓకే అండి, అస్తు. ఇప్పుడు అర్థమైందా? దృష్టాంతం అంటే కేవలము మనం ఇచ్చిన దృష్టాంతము కరెక్ట్ గా ఉందంటే మన పక్షాన్ని స్థాపిస్తుంది. ఓకే, మనం చెప్పిన దృష్టాంతము విరుద్ధంగా ఉందనుకోండి పదపక్షాన్ని నిరూపించవాలి, పదపక్షం అది పుష్టిగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనము ఇచ్చిన దృష్టాంతం ఎలా ఉండాలి? ప్రతిపక్షాన్ని ప్రతిషేధించే విధంగా ఉండాలి. ఓకేనా? ప్రతిపక్షాన్ని ఖండించే విధంగా ఉండాలి, అప్పుడే మనం పక్షాన్ని స్థాపించుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా కాబట్టి బుద్ధి సామ్యంగా ఉండాలి. ఎవరికి బుద్ధి సామ్యం? లౌకిక వ్యక్తులకు పరీక్షకులకు బుద్ధి సామ్యంగా ఉన్నటువంటి ఏదైతే దృష్టాంతం ఉందో, ఉదాహరణ ఉందో, దాన్నే మనం తీసుకొని అది మనం మన లక్ష్య సిద్ధి కోసం నిరూపించగలుగుతాం, అది ఉదాహరణగా పేస్ట్ చేయగలుగుతాం. అటువంటి సిద్ధాంతమే
ఇక్కడ ఉదాహరణగా మనం చెప్పాలని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. సరే, ఇక్కడ దృష్టాంతం అంటే మనం పరిభాష చెప్పుకున్నాము. లౌకిక వ్యక్తులకు, పరీక్షక వ్యక్తులకు ఏ అర్థంలో ఏ వస్తువు బుద్ధి సామ్యంగా ఉంటుందో అది దృష్టాంతం అని చెప్పాము. ఆ దృష్టాంతం సామ్యంగా ఉంటే స్వపక్షం స్థాపిస్తుంది, అప్పుడు స్వపక్షం స్థాపిస్తుంది, పరపక్షాన్ని ప్రతిషేధిస్తున్నాడు, పరపక్షాన్ని ప్రతిషేధిస్తున్నామట. ఇది మన దృష్టాంతము తప్పు ఉందనుకోండి, అది ప్రతిషేధ పక్షం అయితే పదపక్షం అయితే ఉన్నది నిరూపించబడుతుంది, మన పక్షము ప్రతిషేధించబడుతుంది. కాబట్టి దృష్టాంతం సామ్యంగా ఉండాలి, అప్పుడే అది ఉదాహరణగా తీసుకోబడుతుంది. పంచావళి తీసుకుంటాము, మన పక్షాన్ని స్థాపించుకోగలుగుతామని చెప్పి దృష్టాంతం యొక్క పరిభాష చెప్పుకున్నాం. కానీ ఆ దృష్టాంతం కూడా ఓకే, దృష్టాంతం గురించి ఇంతే చెప్పామంట. కాబట్టి లౌకిక వ్యక్తులకు, పరీక్షకు బుద్ధి సామ్యంగా ఉంటే దాన్ని దృష్టాంతం ఉదాహరణ చెప్పి చెప్పుకున్నామంట. ఓకే, ఇది 5వ పదార్థం. మనకు ప్రమాణంలో ఉండేటువంటి ఏంటి? ఎన్నో పదార్థము? 5వ ప్రమాణం చెప్పుకున్నాము, ప్రమేయం చెప్పుకున్నాము, సంశయం చెప్పుకున్నాము, అలాగే సంశయం తర్వాత ప్రయోజనము, దృష్టాంతము. ప్రయోజనం అంటే చూసాము ఇప్పుడే, దృష్టాంతం అంటే కూడా చూసామట. నెక్స్ట్ ఏంటి? ప్రయోజనం తర్వాత ప్రయోజనము, దృష్టాంతం తర్వాత నెక్స్ట్ వచ్చి సిద్ధాంతము. 6వ పదార్థం ఏంటి? మనకు 16 పదార్థాలలో 16 పదార్థాల యొక్క తత్వజ్ఞానం చేత నిశ్రేయస్సు, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనుకున్నాం కదా. అందులో ఒక్కోటి చూస్తూ వస్తున్నాడు. ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతం 5 చూసాము. 6వది వచ్చేసి క్రమప్రాప్తం. 6వది ఏంటి? సిద్ధాంతము. అప్పుడు సిద్ధాంతం ఏంటో చూద్దాం. అత సిద్ధాంత. చూడండి ఇక్కడ అత సిద్ధాంత ఉంది కదా. సిద్ధాంతం అంటే ఏమిటి అది చెప్తున్నా ఇక్కడ. ఇదం ఇత్తం భూత, ఇదం ఇత్త భూత, ఇదం ఇత్తం భూత్, ఇదం ఇత్తం భూతం చ, ఇదం భూతం చ ఇతి అభ్యనుజ్యాయమానం అర్థం జాత, అభ్యనుజ్యాయమానం అర్థజాతం సిద్ధం, అర్థజాతం సిద్ధం. దాన్ని సిద్ధస్య సంస్థితి, అటు సిద్ధస్య సిద్ధమైనటువంటి సిద్ధస్య సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాము. సంస్థితి సిద్ధాంత అంటే సంస్థితి ఇత్తం భావ వ్యవస్థ. సంస్థితి అంటే ఇత్తం భావ వ్యవస్థ అంటే ధర్మ నియమ అని చెప్పి ఒక ఇక్కడ సిద్ధాంతానికి భూమిక రూపంలో ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. చూడండి మరి ఒకసారి. సిద్ధాంతం ఏంటంటే ఇదం ఇత్తం భూతం చ అంటే ఈ వస్తువు ఇలాగే ఉంది. ఇదం ఇత్తం అని చెప్తానా? ఈ వస్తువు ఇలాగే ఉంది, ఇంకా వేరే రకంగా లేదు, ఇంకా వేరే వికల్పము లేదు. ఇదం ఇత్తం భూతం చ, ఇదం ఇత్తం భూతం చ అంటే ఈ పదార్థం ఇలాగే ఉంది, ఈ విధంగానే ఉంది. ఇదే రంగు ప్రకారం, ఇది రంగు ఆకారం ప్రకారం ఒకే విధంగా ఉంది. దాంట్లో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి మార్పు లేదు. ఎక్కడ నిశ్చయం ఉంటుందో అంటే గురుగారు యథాభూత జ్ఞాన దర్శనం. ఓకేనా? చూడండి ఇదం ఏంటండి? ఉత్తమం అని అంటే యథాభూత జ్ఞాన దర్శనం అని చెప్పొచ్చా అండి? ఇది జీ శ్రీయతమా వినిపిస్తుందండి? మహోదయ. ఓకే అండి, అస్తు. ఇత్తం అంటే గురువు గారు యథాభూత జ్ఞాన దర్శనం అని కూడా చెప్పుకోవచ్చా అండి? యథాభూత జ్ఞానం అంటే ఏదో ఎలా ఉందో అలాగే దర్శించుకోవడం అన్నమాట. అది ఉన్నది ఉన్నట్లుగా చూడడం. ఇది వస్తువు ఇలాగే ఉంది. 6 ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో 5 ఏంటంటే మన జ్ఞానం, వీటి ద్వారా అన్ని కూడా మొత్తం మనం తెలుసుకోవడం, చూసి ఇది ఇత్తం అని అని ఇచ్చేసుకుంటాం. అదే మీరు ఒక మాట యథాభూత దర్శనం. ఎలాగైతే ఉందో దాన్ని అలాగే చూడము, దాన్ని అలాగే గ్రహించడము, దాన్ని ఇత్తం భూతం కింద చెప్పుకున్నాడు. ఓకేనా? అస్తు. ఇదం ఇత్తం భూతం చ ఇది అభ్యనుజ్యాయమానం అర్థం జాతం అంటే ఈ రకంగా మనం అర్థం చేసుకున్నటువంటి ఇదం ఈ వస్తువు ఇలాగే ఉంది, ఈ రకంగా ఉందని చెప్పి ఏదైనా అర్థం చేసుకుంటామో ఈ పదార్థము
ఇలాగే ఉందని చెప్పి ఏదైతే మనం నిర్ధారించుకుంటున్నామో అటువంటి అర్థజాతమైన ఏదైతే ఉందో జ్యాయమానం అర్థం ఏదైతే ఉందో అర్థజాతం సిద్ధం అంటే ఆ వస్తువు అలాగే ఉంది ఈ రకంగా అని చెప్పి సిద్ధించుకున్నామట. అటు సిద్ధమైనటువంటి సిద్ధస్య సంస్థితి, అటు సిద్ధమైనటువంటి నిర్ధారించబడినటువంటి నిశ్చయించబడినటువంటి సంస్థితి స్వరూపం ఏదైతే ఉందో, సంస్థిక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాము. దాన్ని ఏమంటాము? సిద్ధాంతం అంటామని చెప్పి చెప్పబడిందన్నమాట. అర్థమైందా? అస్తు, ఓకేనా? సో సిద్ధాంతానికి పరిభాష ఈ రకంగా చెప్పుకున్నాం మనం. ఓకే, సిద్ధిక ఏదైతే అంతం ఉంటుందో అంటే ఒక వస్తువుని యథార్థం తెలుసుకున్నప్పుడు దానికి ఇంకా అంతిమంగా సిద్ధించిన దానికి సిద్ధించడానికి ఏం లేదు, ఎటువంటి మార్పు లేవట. అంటే సిద్ధిక అంత అవస్థ అంటే అంతిమ అవస్థ. అటువంటి అంతిమ అవస్థ సంస్థితి స్వరూపం ఏదైతే ఉందో దానికి ఎటువంటి మార్పులు ఉండవు, అదే యథార్థమైన స్వరూపం అట. దాని అటువంటి సంస్థితి ఏదైతే ఉందో ఆ సంస్థితినే సిద్ధాంతంగా చెప్పుకున్నాము, అటువంటి సంస్థితినే సిద్ధాంతంగా పరిగణించాము. ఓకేనా? సంస్థితిగా ఆ సంస్థితి అంటే ఏమిటి, ఆ సంస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కింద సూత్రాలు మనం చెప్పుకుంటాం ఇప్పుడు. సో అర్థమైనదా? ఇదం ఇత్తం భూతం అంటే ఈ వస్తువు ఈ రకంగానే ఉంది, ఈ ప్రకారంగానే ఉంది. ఇటువంటి అభ్యనుజ్యాయమాన అంటే అలా స్వీకరిస్తూ ఈ రకంగా ఉంది స్వీకరించేటువంటి అర్థం అంటే ప్రమాణం ద్వారా సిద్ధించినటువంటి అర్థం ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అని చెప్పాము. సిద్ధాంతం అంటే అంతిమ స్థితి, అంతిమ సిద్ధి, దాన్ని సంస్థితి అంటాము. అటు సంస్థితి అంటే స్వరూపమే సిద్ధాంతంగా పరిగణించాము. ఆ సంస్థితి క్యా హై, ఆ సంస్థితి అంటే ఏమిటి అన్నప్పుడు కింద మనం చెప్పుకుంటాం. ఆ సంస్థితి ఏంటి అంటే జో వస్తు అంటే ఏ వస్తువు యథాభూతం దర్శనం అని చెప్పారా, ఏ వస్తువు ఎలాగైతే మనం దర్శించుకుంటామో వాటి యొక్క స్వరూపం ఏ విధంగా అయితే ఉంటుందో, వాటి యొక్క ధర్మం ఏ విధంగా అయితే ఉంటుందో. ఇప్పుడు ఒక వస్తువు ఒక ధర్మం ఉంటే ఒక నియమం ఉంటుందా, ఏ విధంగా ధర్మం ఉందో, ఏ విధంగా నియమం చెప్పబడిందో అది ధర్మ నియమం ఏదైతే ఉందో దాన్ని సంస్థితికి చెప్పుకుంటాం. అటు సంస్థితి ఏంటి అనేది కింద మనకు ఎలా తెలుసుకుంటాం, దేనికి ఎలా తెలుస్తుంది మనకు అటువంటి సంస్థితి ధర్మ నియమము వ్యవస్థ ధర్మం ఎలా తెలుస్తుంది అనేది సాఖలు అయం. ఇక్కడ సంస్థితి సిద్ధాంతం చెప్పుకున్నాం. ఆ సంస్థితి ఇత్తం భూత భావ వ్యవస్థ, ఇదం ఈ వస్తువు ఇలాగే ఉంది. ఇటువంటి ఇత్తం భూత భావ వ్యవస్థ ఏదైతే ఉందో, ధర్మ నియమం ఏదైతే ఉందో, వ్యవస్థాత్మకమైన నియమం ఏదైతే ఉందో దాన్ని ధర్మ నియమంకి చెప్పుకున్నాడు. అది ఎలా మనకు తెలుస్తుంది? సాఖలు అయం తంత్ర అధికరణాభ్యాం తంత్ర అధికరణ అభ్యుపగమ సంస్థితి సిద్ధాంత. ఇక్కడ మూడు చెప్పాడు. అంటే ఆ సిద్ధాంతం ఎలా నిరూపించుకుంటాం, ఎలా తెలుసుకుంటామంటే తంత్రం చేత, అధికరణం చేత, అభ్యుపగం చేత ఏదైతే ఉందో అది సిద్ధాంతం చెప్పినాడు. తంత్ర అధికరణాభ్యుపగమ సంస్థితి సిద్ధాంత ఇక్కడ పరిభాష చెప్పుకున్నాడు. అక్కడ కేవలము భూమికా రూపంలో మనకు ఈ సూత్రం యొక్క భూమికా రూపంలో సిద్ధాంతం అంటే ఏమిటంటే నిత్తం భూత వ్యవస్థ అయితే ఉందో దాన్ని సిద్ధాంతం చెప్పుకున్నా. అంటే ఈ వస్తువు ఇలాగే ఉంది, దానికి వేరే విధంగా ఈ సంస్థితి, దీని యొక్క స్వరూపం, దీని ఆకృతి ఇలాగే ఉన్నాయి అని చెప్పేదే మనకు సిద్ధాంతం చెప్పాం. ఆ సిద్ధాంతం ఎలాగా నిరూపించుకుంటామంటే ఇక్కడ 3 రకాల ప్రస్తావన తీసుకొచ్చామట. ఆ సిద్ధాంతం 3 రకాలు ఏంటి? తంత్ర సిద్ధాంతము, అధికరణ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతము. ఇది 3 రకాలుగా పరిగణించామట. అందుకే తంత్రాధికరణాభ్యుపగమ సంస్థితి అంటే తంత్రం యొక్క సంస్థితి ఏదైతే ఉందో అది సిద్ధాంతము, అధికరణం యొక్క సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటాము, అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతం అంటామంట. ఈ రకంగా మనం పదవిభాగం చేసుకుని అర్థం చేసుకోవాలి. కాబట్టి తంత్రాధికరణ అభ్యుపగమ సంస్థితి ఏదైతే ఉందో దాన్ని సిద్ధాంతంగా చెప్పుకున్నాము. ఓకే, చూడండి. తంత్రార్థ సంస్థితి భాష చూడండి. తంత్రార్థ సంస్థితి, తంత్ర సంస్థితి. తంత్రం అంటే శాస్త్రం అండి. ఇప్పుడు మనం న్యాయశాస్త్రం చెప్పుకుంటాం, యోగ శాస్త్రం చెప్పుకుంటాం, అలాగే చాలా శాస్త్రం, షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయి, వేదాలు ఏవైతే శాస్త్రాలు అన్నమాట మనకు. తంత్రార్థ సంస్థితి అంటే తంత్రం అంటే శాస్త్రం యొక్క అర్థం యొక్క స్వరూపం సంస్థితి ఏదైతే ఉందో దాన్ని తంత్ర సంస్థితి అంటామంటే తంత్రంలో శాస్త్రంలో సిద్ధాంతం ఏ రకంగా ప్రతిపాదించబడిందో దాన్ని అలాగే తెలుసుకోవడమే తంత్రం యొక్క సంస్థితి, తంత్రం యొక్క స్వరూపం, తంత్రం యొక్క అర్థం, ఆ శాస్త్రం యొక్క అర్థం, దాన్ని తంత్ర సంస్థితి అంటామట. ఓకే, ఇది తంత్ర సిద్ధాంతం. అంటే శాస్త్రంలో ఎక్కడ ఏ విధంగా ప్రతిపాదించబడిందో దాన్ని అలాగే అర్థం చేసుకునే సంస్థితి ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో, అర్థం ఏదైతే ఉందో దాన్ని తంత్ర సంస్థితి. ఇది ఒక సిద్ధాంతం చెప్పుకున్నాం. అలాగే
తంత్రం ఇతరేతర, తంత్రం అంటే దానికి ఇంకో చెప్తున్నాడు, తంత్రం ఇతరేతర అభిసంబంధస్య అర్థ సమూహస్య ఉపదేశ శాస్త్రం. తంత్రం అంటే దానికి చెప్తున్నాడు అంటే పరస్పరం ఒకదానికోదు చర్చించుకునేటువంటి విషయం అయితే ఉందో దాన్ని ఇక్కడ తంత్రంగా చెప్పుకున్నామట. ఏంటి తంత్రం అంటే ఏమిటంటే, అంటే ఇప్పుడు మనం తంత్రం శాస్త్రం చెప్పాను. ఏం చెప్పాను? తంత్రం అంటే శాస్త్రం, అంటే పరస్పరము. తంత్రికార్థం ఏంటి? శాస్త్రిక ఏదైతే సిద్ధాంతం ఉందో దాన్ని, అంటే న్యాయశాస్త్రం ఇప్పుడు పరమాణు సిద్ధాంతం, న్యాయశాస్త్రం నుంచి పరమాణువాద సిద్ధాంతం ఉంది, సాంఖ్యవాదంలో ప్రకృతివాద సిద్ధాంతం ఉంది, అలాగే యోగ దర్శనంలో అష్టాంగ యోగ సిద్ధాంతం ఉంది, అలాగే సత్కార్యవాద సిద్ధాంతం. అట్లా ఏ గ్రంథానికి ఏ శాస్త్రం ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం యొక్క ఆ శాస్త్రం యొక్క అర్థం ఏదైతే ఉందో అది తంత్ర సిద్ధాంతం అనమాట. ఆ శాస్త్రం యొక్క ఆ సిద్ధాంతం అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అది ఇక్కడ తంత్ర సిద్ధాంతం చెప్పుకున్నాం. మరి నెక్స్ట్ వచ్చేసి తంత్రం ఇతరేతర అభిసంబంధస్య అర్థ, అంటే ఇతర పరస్పరం ఒకరికొకరికి చర్చించుకునే విషయ సమూహం యొక్క ఉపదేశం అయితే ఉందో దాన్ని శాస్త్రం అంటాడు. అంటే పరస్పరం అందరూ నిర్ధారించుకున్న పరస్పరం ఒకే అర్థాన్ని బోధించే శాస్త్రం అయితే ఉందో దాన్ని తంత్రం కింద చెప్పుకున్నామట. అంటే ఒకరికొకరు సంబంధితమైనటువంటి విషయాన్ని ఉపదేశించుకోవడం అంటే శాస్త్రం, దాన్ని శాస్త్రం కింద చెప్పుకున్నామట. ఒకరికొకరు సంబంధితమైన విషయాలు ఏవైతే ఉన్నాయో పరస్పరం ఉపదేశించుకునేటువంటి చర్చ విషయం ఏదైతే విషయ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ శాస్త్రం కింద చెప్పుకున్నామట. అది తంత్రం ఇతరేతర అభిసంబంధస్య అర్థ సమూహస్య ఉపదేశ. పరస్పరం ఒకరికొకరికి విషయం ఏదైతే ఉందో సంబంధితమైన ఆ శాస్త్రం యొక్క సంబంధితమైన విషయం ఏదైతే ఉందో పరస్పరం ఒకరికొకరికి ఉపదేశించుకునే ఏదైతే విషయం ఉందో దాన్ని శాస్త్రం అని చెప్పుకుంటామంట. నెక్స్ట్ అధికరణం అంటే ఏమిటి? అధికరణానుషక్తార్థ సంస్థితి అధికరణ సంస్థితి. అధికరణానుషక్త అర్థం ఏదైతే ఉందో ఏంటి? అధికరణం అంటే సంబంధ అర్థకి జో స్థితి అదే జో సంస్థితి అని అధికరణ సిద్ధాంతం అంటామంట. అంటే ఇప్పుడు ఒక అధికారం నడుస్తుంది, ఆ అధికరణానికి సంబంధించే ఏదైనా ప్రకరణ నడుస్తుంది అనుకోండి, ఆ అధికరణానికి అనుకూలంగా ఉండేటువంటి సిద్ధాంతం అయితే ఉందో దాన్ని అధికరణ సిద్ధాంతం అంటే ప్రకరణ గ్రంథాలకి చెప్పుకుంటాం కదా, ఇది దీనికి అనుకూలంగా ఉంది, ఈ శాస్త్రానికి అనుకూలంగా ఉంది, దాన్ని ఇక్కడ అధికరణ సిద్ధాంతానికి చెప్పుకున్నామాట. అంటే ఇక్కడ సామాన్యంగా విభాగం చేసుకున్న కింద అధికరణ సిద్ధాంతం అంటే ఏమిటి, తంత్ర సిద్ధాంతం అంటే ఏమిటి, మన కింద దాని లక్షణము, దాని యొక్క స్వరూపం, దాని యొక్క ఉదాహరణ చెప్పుకుంటాం. ఇక సామాన్యంగా అధికరణానుషక్తార్థ, అధికరణానుకూలంగా ఉండేటువంటి అనుషక్తం అంటే అర్థం యొక్క సంస్థితి అధికరణ సంస్థితి అని చెప్పుకున్నాం. మరి అభ్యుపగం అంటే ఏమిటి? అభ్యుపగమ సంస్థితి అంటే అనవధారితార్థ పరిగ్రహ ఏదైతే ఉందో అంటే నిశ్చయించబడేటువంటి విషయం, అంటే నిశ్చయం కాదనమాట, కానీ అలా అనుకుంటున్నాం మనం. సపోజ్ అనుకుందాం అంటే నేను చెప్పిన విధంగా అలాగే అనుకుందాం, కాసేపు మాట్లాడుకుందాం అని చెప్పి అభ్యుపగం అంటామన్నమాట. అంటే విషయం మనకు స్పష్టం కాదు, నిర్ధారించినటువంటి విషయాన్ని మనం చర్చించుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం, సరే నీ మాట కరెక్ట్, కాసేపు అనుకుందాము అని చెప్పి విషయాన్ని ముందు తీసుకెళ్తాము, దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం. దాన్ని స్వీకరించలేదు, సరే అనుకుందాం, సపోజ్ అనుకుందాం, నువ్వు అలాగే చెప్పావు, అలాగే జరిగింది అనుకుందాం, కానీ అటువంటిప్పుడు ఇదేంటి అని చెప్పి మనం కాసేపు మానుకొని అలా స్వీకరించి ఏదైతే విషయాన్ని ముందు తీసుకెళ్తామో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటామట. అందుకే అభ్యుపగమ సంస్థితి అంటే అనవధారితార్థ పరిగ్రహ, నిశ్చయించబడినటువంటి అర్థం అయితే ఉందో వాటి యొక్క పరిగ్రహం అది ముందుగానే భావించి అలా అనుకుందామని చెప్పి కాసేపు చర్చని ముందు తీసుకెళ్తాము, దాని ఏదైతే ఉందో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము. కాబట్టి ఈ రకంగా తద్ విశేష పరీక్షానాయాం అభ్యుపగమ సిద్ధాంత, దాన్ని విశేషంగా పరీక్షించడం కోసం ఈ అభ్యుపగ సిద్ధాంతాన్ని మనం అలా అనుకోండి, సరే నీ మాట అలాగే అనుకుందాం అని చెప్పి దాన్ని ఇంకొక రకంగా విశేషంగా పరీక్షించడం కోసం, విశేషంగా తెలుసుకోవడం కోసం కాసేపు అలా నీ మాట కరెక్ట్ అనుకుందాం, నువ్వు ఇలా చేస్తే చూడు ఇలాంటి దోషం వస్తుందని చెప్పి విశేషంగా నిరూపించడం కోసం, ఈ సిద్ధాంతాన్ని స్థాపించడం కోసం చేసే ప్రయత్నం తది విశేష పరీక్షణాయాం అభ్యుపగమ సిద్ధాంత, విషయ పరీక్ష చేసే సిద్ధాంతం ఏదో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అంటాము అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ప్రస్తావించబడినాను.
ఈ రకంగా మనకు సిద్ధాంతం ఎన్ని రకాలు? 3 రకాలు. తంత్ర సిద్ధాంతము, అధిగమ సిద్ధాంతము, అభ్యుపగమ సిద్ధాంతం 3 రకాలుగా ఉన్నాయి. ఇక సామాన్యంగా భాష్యకారులు ఇక సంక్షేపంగా దీనికి తంత్రం అంటే ఏమిటి, అధికరణం అంటే ఏమిటి, అభ్యుపగం అంటే సామాన్య సంకేతంగా చెప్పబడింది. ఇప్పుడు అధికరణానికి దానికి పరిభాష కింద చెప్పబడుతుంది. అధికరణం అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలు, మరి అధికరణం అంటే ఏమిటి, అధికరణలు ఎన్ని రకాలు ఉన్నాయి, అదే అభ్యుపగం అంటే ఏమిటి, అభ్యుపగంలో ఎన్ని రకాలు ఉన్నాయి, దాంట్లో కూడా ఇంకా ప్రభేదాలు ఉంటాయి. అవి చూద్దాం. ముందుగా సిద్ధాంతం చెప్పుకున్నాం. ఆ సిద్ధాంతంలో 3 రకాలు ఉన్నాయి. తంత్రాధికరణ సిద్ధాంతము, తంత్ర సిద్ధాంతం, అధికరణ సిద్ధాంతం, అభ్యుపగమ సిద్ధాంతము. అందులో కూడా తంత్ర సిద్ధాంతం అవి 4 రకాలంట. సా చతుర్విధ అని చెప్పి ఆ తంత్రం 4 రకాలు ఉన్నాయి. అలాగే అధికరణలో కూడా 4 రకాలు ఉన్నాయి. అభ్యుపగంలో రకాలు ఉన్నాయి. అవి ఏంటో ఒక్కోటి మనం పరిభాష లక్షణము ఒక్కోటి మనం విధించుకుంటూ వెళ్దాం. ఓకే, కేవలం తంత్రం అంటే శాస్త్రం యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని తంత్ర సిద్ధాంతం అంటాము. అధికరణం అంటే మన విషయానికి అనుకూలంగా ఉండే అధికరణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అధికరణ సిద్ధాంతం అంటాము. అభ్యుపగం అంటే విశేషమైన చర్చను తీసుకెళ్లడం కోసము, ప్రస్తావించడం కోసము మనం కాసేపు అలాగే అనుకుందాం అని చెప్పి ప్రస్తావన ఏది చేస్తామో దాన్ని అభ్యుపగమ సిద్ధాంతం అని చెప్తామని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. సిద్ధాంతం ముఖ్యంగా ఇదం ఇత్తం భూతం, ఇది ఈ వస్తువు ఇలాగే ఉంది, ఇలాగ నిశ్చయించుకునే తత్వం అయితే ఉందో ఇది అలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది, అలాగా ఉండేటువంటి ధర్మ నియమం వ్యవస్థ ఏవైతే ఉందో అది సిద్ధాంతంగా పరిగణించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం జస్ట్ ప్రారంభించుకున్నాము. తర్వాత ఇందులో రకాలు ఏంటి, ప్రభేదాలు ఏంటివి, అవేంటో మనం ఒక్కోటి వివిధంగా చూద్దామండి. అస్తు. ఇందులో ఈ విషయం పట్ల ఇంకేదైనా సందేహాలను కూడా మనం తర్వాత చూద్దాము. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే. నమస్కారం గురుగారు.